లేదనేది ఒక విషయం అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు అనేది మీరు ఎలిగేషన్ చేశారు, బాగా వైరల్ చేస్తారండి మీరు సోషల్ మీడియాలో. ఏంటి నిజంగా ఏంటి మీ స్టాండ్ ఏంటి? లేదు రవి గారు, ఇక్కడ ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయలేదు అని అంటే ఇక్కడ అంతకు మించిన ప్రోగ్రాము రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పేసి కేసీఆర్ గారు భావించారు కాబట్టి దానికంటే భావించిన వరకు ఆగిపోయారు, చేశారా? లేదు, దానికంటే ఎక్కువ ఇంప్లిమెంట్ చేశాం. అదే విధంగా మన కేసీఆర్ కిట్టు పేరుతోని అదే విధంగా డెలివరీలు నార్మల్ డెలివరీని పెంచినము, పిహెచ్సిల్ని పెంచినము, బస్తీ దవాఖానాలను పెంచినము, అట్లా వైద్య వ్యవస్థలో రిక్రూట్మెంట్లు చేసినాము. వైద్య వ్యవస్థలో ఎన్ని తీసుకురావాలన్న మార్పులు దాదాపు అన్ని తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చే దాంట్లో దీనికంటే ఇంకా బెటర్గా దానికి అనిపించలేదు కాబట్టి ఇదే బాగుంది అనే దాంతో తను క్లారిఫై కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఇదే బాగుంది, ఇక్కడ మనం చేస్తున్నది కంటి వెలుగుతో సహా మేము అన్ని రకాల వైద్య పరీక్షలు మనం చేసుకుంటున్నాము, అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాల్ని ప్రజల్ని మనం అందించగలుగుతున్నామని చెప్పేసి. కాబట్టి ఈరోజు వైద్యంలో ఒక్క నెలలోనే 50 మంది పిల్లలు చనిపోయారు సార్. చిన్న పిల్లలు, చిన్న శిశువులు చనిపోయారు అని చెప్పేసి ఈరోజు పేపర్లు అన్ని చెప్తున్నాయి కదా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పడమో ఇంకోటి చెప్పట్లేదు కదా. ఒక్క నెలలోనే 50 మంది చనిపోయారని అంటే అది అంటే పేదవాళ్లకు వైద్యం అవసరం లేదా, వాళ్ళకి అందాల్సిన అవసరం లేదా అనేది మేము అడుగుతున్నాం. అడిగే దాంట్లో తప్పేముంది? లేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసిందా, హామీలు అంటే అట్లా చేస్తారా మళ్ళీ మీరు? అంటే ఆ రకంగా చేస్తారా? చేయడానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. మీరు ఇంకా గతం కంటే ఇంకా మెరుగ్గా ఇంకా గతం కంటే ఇంకా డెవలప్మెంట్ ఏ విధంగా అందుకోవాలి, డెవలప్మెంట్ అమలు చేసే సందర్భంలో ఇంకా ఎటువంటి సవాళ్ళు ఎదుర్కోవాలి, ఆ ఎదుర్కొనే సవాళ్ళని ఇంకా నిర్దిష్టంగా ప్రణాళికతోనే ముందుకు ఎట్లా పోవాలని ఆలోచిస్తామా, లేకపోతే గత ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి మనం ఇట్లనే చేస్తామని చెప్పేసి అంటే ప్రజలు ఏ బుద్ధి చెప్పాలో అదే చెప్తారు. అదే సార్. అదేవిధంగా ఈరోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు మాకు 4 నుంచి 9 నెలల పాటు మాకు జీతాలు రావట్లేదు అని చెప్పేసి మేము ఎలిగేషన్ చేసింది కాదు, వాళ్ళే స్వయంగా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. మాకు రావట్లేదు, దసరాని ఎట్లా గడపాలి, అదేవిధంగా రాబోయే పండుగల్ని మేము ఎట్లా చేసుకోవాలి, మా జీవితాలు ఎట్లా అయిపోయినాయి, మా భవిష్యత్ ఏంది అని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి. మీరు దాన్ని ప్రతిదాన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ మీద నెట్టేస్తానంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే దాంట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ బేస్ తో పనిచేస్తున్న వాళ్ళంతా బీఆర్ఎస్ కాదు కదా, బీఆర్ఎస్ వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఉద్యోగస్తులు. వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు ఈరోజు బయటకు వచ్చి చెప్తున్నారు. ఏ విషయాన్నైనా తీసుకొచ్చి మీరు అట్లా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ అయితే కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే ఈరోజు హైడ్రా తీసుకొచ్చిండ్రు, హైడ్రా తీసుకొస్తే మీరేమన్నారు, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఆ రకంగా కూలగొట్టండి అని చెప్పినాము. కూలగొట్టిరు. మీరు ఎవరికి కూలగొట్టినరు? ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు నాగార్జున గారిది. ఎవరేమన్నా అన్నారా? ఏమనలేదు. ఆయన కోర్టుకు పోయి ఆయన ఏదో తంటాలు పడ్డాడు, ఆయన చేసుకున్నాడు. ఒక రకంగా ఆయన కూలగొట్టిన పెద్ద చర్చ అంటే దాదాపు 10 ఏళ్లుగా సంవత్సరానికి 100 కోట్లు సంపాదించుకుంటారు. ఇప్పుడు మనం ఏమన్నాడంటే రవి గారు 10 ఏళ్లలో ఎన్ని కోట్లు సంపాదించారు? ప్రశ్న నాగార్జున గారిది ఎందుకు కూల్చారు అనేది కాదు, అక్కడ అయిపోయింది అక్కడికి. తిరుపతి రెడ్డి గారిది ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు సమస్య. ప్రశ్న ఇప్పుడు మీరు అది అమలు చేయదలుచుకున్నప్పుడు హైడ్రా ఒక రకంగా నాగార్జున గారికి కూడా వీళ్ళు అవకాశం ఇవ్వాలి, ఎక్విప్మెంట్ అంతా తీసుకునేంత వరకు అవకాశం ఇవ్వాలి. నోటీస్ అనేది ప్రతిదానికి ఇవ్వాలండి. ఒక చిన్న విద్యుత్ బిల్లు, కరెంట్ బిల్లు మనం కట్టకపోతేనే నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే కరెంట్ కట్ చేస్తారు. అంత పెద్ద ప్రాపర్టీని ఎవరిదైనా సరే సార్, అది 100 కోట్ల అని చెప్పేసి వదిలిపెట్టడం, నెగ్లెక్ట్ చేయొద్దు. పెద్దవాళ్ళదని చెప్పేసి కూల్చేయడానికి ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి, నిర్దిష్ట కాల పరిమితి ఇవ్వాలి. ఈ కాల పరిమితి తర్వాత ఖచ్చితంగా కూలగొడతామని చెప్పాలి. అది జరగలేదు. సరే, జరగలేదు, మీరు కూల్చేశారు, అరే చాలా నిర్దిష్టంగా పోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి అనుకునే దశలోనే తిరుపతి రెడ్డికి వచ్చేసేటప్పటికే నోటీసుల దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? మరి ఈ రోజు ప్రజల ఆర్తనాదాలు మొత్తం కూకట్పల్లిలో అక్కడ ఉన్న పేద ప్రజలు వాళ్ళ ఇల్లు రేకులు వేసుకుంటే రేకుల షెడ్లు కూలగొట్టేసి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకోవడానికి, అదేవిధంగా గర్భిణీలు ఇది తీసుకోవడానికి, మంచినీళ్ళ బాటిల్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా మీరు కూల్చేస్తుంటే అంటే ఇది మీకు న్యాయం అనిపిస్తుందా, ధర్మం అనిపిస్తుందా, ఇదే కరెక్ట్ అనిపిస్తుందా, ఇదే సరైన పాలన అనిపిస్తుందా, ఇదే ప్రజారంజకమైన పాలన? ఇంతకుముందు శ్రీనివాస్ గారు ప్రజారంజకమైన పాలన ఇదేనా, ఈ రకమైందేనా? ఎక్కడికక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి, ఎక్కడికక్కడ
వ్యవస్థలన్నీ ధ్వంసమైపోయి పోతున్న పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ధ్వంసం చేయించింది అని చెప్పేసి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? ఈ రోజు ధ్వంసం అయినాయి, ఈ రోజు నష్టపోతున్నది, ఈ రోజు హైడ్రా పేరుతో వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్న పరిస్థితి కనపడట్లేదా? వైద్యం పేరుతో వాళ్ళకి వైద్యం అందట్లేదని వాస్తవం కదా. మీరు చెక్ చేయండి, ఒకవేళ నిజమే అనుకోండి, వైద్య వ్యవస్థ బాగుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, మరి నిజ నిర్ధారణ కమిటీకి పోతే ఎందుకండి అరెస్టులు చేయడం? రిపోర్ట్ తీసుకుంటారు, ఏం అక్కడ గొడవ చేసేది ఏం లేదు కదా. పోయి అక్కడ ఆర్ఎం దగ్గర కూర్చుంటారు, ఆర్ఎం దగ్గర కూర్చొని సరే ఏం జరిగింది ఏంటి ఎట్లా ఉందని చెప్పేసి మాట్లాడతారు, రిపోర్ట్ తీసుకుంటారు. తప్పేముందండి దాంట్లో? కూర్చో సరే మంది మార్బలంతో పోయి లేకపోతే గొడవకు పోతున్నాం లేకపోతే గొడవ చేయడానికి పోతున్నాం మీరు అడ్డుకున్నారంటే దాంట్లో అర్థం ఉందండి. కానీ ఒక ముగ్గురు సభ్యులు అదే విధంగా ఒక జెంటిల్మెన్స్ గా పోయి ఒక విషయాన్ని అడుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏ విధంగా సరి అయింది? ఏమన్నా మంది మార్బలంతో పోతే మీరు అడ్డుకున్నారంటే మీ పోలీసు బలగాల్ని పెట్టారని అంటే కూడా దాంట్లో అర్థం ఉంది, దాంట్లో అర్థం లేకుండా ఏం లేదు. కానీ అక్కడ ఏం లేదు కదా, అది ముగ్గురు డాక్టర్సే. ఇప్పుడు దాంట్లో ఆ కమిషన్ లో ఉన్నది కూడా ఆనంద్ గారు కావచ్చు, లేకపోతే రాజయ్య గారు కావచ్చు, లేకపోతే మన సంజయ్ గారు కావచ్చు, ముగ్గురు కూడా డాక్టర్సే కదా. ఈ డాక్టర్స్ పోయి గొడవలు పడతారా? రిపోర్ట్ తీసుకుంటారు, అది ఎక్కడెక్కడ ఏ రిపోర్ట్ ఉంది, ఎట్లా జరుగుతుంది, ఏ విధమైన మరణాలు జరుగుతున్నాయి, ఏం తక్కువ పడుతున్నాయి అని చెప్పేసి తీసుకొని ఒక ప్రజల దగ్గర తీసుకొద్దామని చెప్పేసి లేదా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి ఒక కమిషన్ వేసినాము. ఆ కమిటీ ఆ రిపోర్ట్ వచ్చేదాకా కూడా ఆగకుండా వాళ్ళని అరెస్ట్ చేసేసి గొడవ చేస్తే దాంతో ఏం ఉపయోగం? ప్రతి వ్యవస్థ దగ్గర ఇంతే ఉందండి. హెల్త్ మీరు అన్నట్టు వారు ఏమంటుండ్రంటే మేము నిజ నిర్ధారణ కమిటీ వేసి మేము వెళ్తే అరెస్ట్ చేస్తుండ్రు అంటారు. ఓకే, మీరు నిజ నిర్ధారణ కమిటీ పార్టీ నుంచి గవర్నమెంట్కు హెల్త్ మినిస్ట్రీకి రాసి పర్మిషన్ తీసుకొని పోనుంటారు. సడన్గా మీరు కమిటీ వేసుకొని అక్కడ పోతే మీరు కమిటీ వేసి మీరు రిపోర్ట్ తీసుకోవడానికి పోతుండ్రు, అక్కడ ఏమన్నా అలజడి సృష్టించడానికి పోతుండ్రు ఎట్లా తెలుస్తుందండి? ఇంకోటి, ఒక వారం రోజులు 10 రోజుల క్రితము జూనియర్ డాక్టర్లను కొట్టిండ్రు గాంధీ హాస్పిటల్ ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళ జూనియర్స్ చూడో ఈ యొక్క సిచ్యువేషన్లో ఏమైనా కొంచెం సెన్సిటివ్గా ఏమైనా ఇబ్బంది అయ్యి మళ్ళీ ఏమైనా స్ట్రైక్లు ఈకులు పోతే వైద్య సేవలు అందవు కదా. దాని జాగ్రత్త కోసం చేసినటువంటి చర్య అది, అంతేగాని దాన్ని మిమ్మల్ని ఆపదలుచుకుంటే మీరు నిజంగా కావాలంటే మీ పార్టీ నుంచో మీ యొక్క లెజిస్లేటివ్ పార్టీ నుంచో మినిస్ట్రీకి లెటర్ రాసి పర్మిషన్ తీసుకొని పోండి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ప్రొసీజర్ లేకుండా హాస్పిటల్కు ఇప్పుడు మొన్న నేను గాంధీ హాస్పిటల్లో ఉన్నా, నేను అక్కడ ఉన్న సమయంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వీరు మన ఎంపీ గారు ఎవరు చేవెళ్ళ ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మిగిలిన 3 ఎంపీలు వచ్చిండ్రు. వాళ్ళు అక్కడ అక్కడ ఎస్టీ అక్కడ జరిగింది కదా సీతక్క ఇన్సిడెంట్, దాన్ని చూడడానికి వస్తే పోలీసులు లోపలికి ఆయన యాజ్ ఎంపీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అలో చేయలేదు. కారణం ఏంది? సెన్సిటివ్ ఇష్యూ అని. అంతే తప్ప అక్కడేదో మీరు అక్కడ పోయి రోగులకు డిస్టర్బ్ కావద్దు, ఇదేమన్నా అలజడి జరిగితే అక్కడ వైద్యానికి జరిగే ప్రక్రియ డిస్టర్బ్ కావద్దని ఇంటెన్షన్, మీరు చూడొద్దని కాదు. వదలుచుకుంటే మీరు కమిషన్ రాయండి, లెటర్ రాయండి, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోండి, మా పార్టీ నుంచి మేము పోయి ఇట్లా ఏకబి ఎవరు వద్దంటారు? ప్రొసీజర్ ప్రకారం పోరాదు. అట్లా కాదండి, మీరు బాగుంది, మంచి పని చేశారు, అరెస్ట్ చేశారు. మరి ఇదే విషయంలో అరకపూడి గాంధీ గారు మరి ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నప్పుడు ముందు జాగ్రత్త ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ప్రివెంట్ చేయలేదు? ఇంటి దారికి జనరల్ గా మీకే నెక్స్ట్ కన్క్లూడ్ మీకే ఆయన అయిపోయింది, మీరే సార్ చెప్పండి. నిజంగా డెమోక్రసీనా నియంతృత్వం? ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళను ఏదైనా సరే ఎంక్వైరీ కోసం వచ్చినటువంటి ఒక 4-5 మందిని ఇంటిమేషన్ లేకపోతే అరెస్ట్ చేస్తాం, ఇంటిమేషన్ లేకపోతే మేము అరెస్ట్ చేస్తామంటే అది నియంతృత్వమే. ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వాలి, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాలి అంటే మేము ధర్నా ఇస్తే పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇక్కడ నిజ నిర్ధారణ కోసం అంటే ఒక ఆర్ఎంకో కలవడానికి అక్కడ ఉన్న పరిస్థితులు గమనించడానికి పోతామంటే మేము పర్మిషన్ ఇవ్వడం పర్మిషన్ కోసం అడిగిన రండి, మేము ధర్నా పర్మిషన్ కోసం అడగలే కదా. లేదంటే హర్తాలు చేస్తున్నాము, ఆందోళన చేస్తున్నాము అంటే మీరు అరెస్ట్ చేయండి.
మా వాళ్ళు మా పార్లమెంటు సభ్యుడు వెళ్తానంటే మీరు అడ్డుకుంటున్నారంటే నియంతృత్వం కాదా? అంటే రాజరిక వ్యవస్థ తీసుకొస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి యువరాజు మాకున్నాడు కాబట్టి ఇక్కడ మేము అదే విధంగా వ్యవహరిస్తాం అంటున్నారా? అది చాలా రాంగ్. అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేయాలనుకుంటే తప్పదు. అది మా పర్మిషన్ లేనిదే హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదు, మా పర్మిషన్ లేనిదే యూనివర్సిటీలకు పోకూడదు, మా పర్మిషన్ లేనిదే ఇంకో దగ్గర పోకూడదు అంటే దేనికి పర్మిషన్? మేము ఏమన్నా ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తున్నామా? ధర్నా చేస్తే మేము పర్మిషన్ తీసుకుంటాం, డెఫినెట్గా పర్మిషన్ తీసుకుంటాం. ఆ పర్మిషన్లు మేము తీసుకునే వెళ్తాం అప్పుడు. అంతేగాని నువ్వు చేసే అక్రమాలన్నింటినీ దౌర్జన్యాలను మీరు చేసే